కృష్ణవంశీ అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆయన 2 సినిమాలు 100 సార్లు చూడమని చూస్తా. ఏంటి చెప్పారండి? మురారి. ఒకటి నిన్నే పెళ్ళాడతా, రెండోది రంగమార్తాండ. అసలు నిన్నే పెళ్ళాడతాలో ఇందాక మీరు చెప్పినట్టు ఒక ఫ్యామిలీలో ఎంత, అది ఫ్యామిలీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఇన్స్పిరేషన్తో మా గుర్రం గంగరాజు, ఊర్మిళ వాళ్ళందరి ఇంట్లో ఎప్పుడు 20 మంది 30 మంది తిరుగుతుండేవాళ్ళు. ఆ ఇన్స్పిరేషన్ తీసాను చాలాసార్లు చెప్పాడు కృష్ణవంశీ. కాదు అప్పుడు నేను ఇంకా పరిచయం లేదు కృష్ణవంశీకి, లేకపోతే హీరోకి నాకే ఇచ్చేవాడు రోలు. తర్వాత రంగమార్తాండలో అసలు ఆ హాస్పిటల్లో ఇందాకే అంటున్నాను, మా రమ్యకృష్ణని తీసుకోవడం అంటే రమ్యకృష్ణ ఆయన తిట్టిందంట, అందరిని అడుగుతున్నానంటే నన్ను ఎందుకు అడగలేదని, అది కానీ తీసుకున్నాడు. బట్ బ్రహ్మానందన్ గారికి ఆ క్యారెక్టర్ ఇవ్వటం అసలు కృష్ణవంశీ ఇంటలెక్చువల్ సుపీరియారిటీ. కృష్ణవంశీ రంగమార్తాండ తెలుగు సినిమాల్లో ఒక శంకరాభరణం లాగా ఒక కళాఖండం, అది నువ్వే తీయగలిగాను. అందరికీ నమస్కారం అండి. నాకు సరిగ్గా మాట్లాడటం రాదు, అందుకని మీరు క్షమించాలి, ఎక్కువ మాట్లాడలేను. శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు. గురవారెడ్డి గారు కానీ, మా శ్రీరామ్ బాబాయ్ కానీ, రామ్ చరణ్ గారు కానీ. శాస్త్రి గారు అంటే ఏంటనేది ఆయన పాటలతోటి 30-40 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పుడే 89 నుంచి 88 నుంచో నాకు పరిచయం. అదృష్టం, నాకు దొరికిన మహా అదృష్టం. ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే పడి ఉండేవాళ్ళం. ఆయన ఉండే ఒక ధైర్యం, యాక్చువల్గా ఒక 6-7 నెలల నుంచే సినిమా స్టార్ట్ చేద్దాం, కొత్త సినిమా స్టార్ట్ చేయాలని, కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళేవాడిని. వాళ్ళు అది లేదు, ఒక రకంగా అనాథం అంటారు కదా, రామ్ చరణ్ గారు పట్టిది 2.5-3 years నుంచి ఆల్మోస్ట్ పాపం. తర్వాత పార్దు అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ. అంటే గురువారెడ్డి గారు ఈల వేద్దామని కిందికి వెళ్ళారు, కానీ అందరితో కంటతడి పెట్టించారు సార్ మీరు. ఒక రకంగా అనాథం కదా.